చిత్తేకాగ్రతతో సమస్తము సాధించవచ్చు. అంటే మన మనసును ఒకదాని మీద ఏకాగ్రం చేయడం వల్ల సమస్తము సాధించవచ్చు. దీనికి రామకృష్ణ పరమహంస బోధామృతంలోని 591 వచనం, ఇందులో 1000 వచనాలు ఉంటాయి, అందులో 591 వచనం. ఇది ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసింది, ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళింది. ఆ వచనం ఏమిటంటే, ఎవడి మనసు నిరంతరము భగవన్నామంలో రమిస్తూ ఉంటుందో వాడికి ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంది, అన్ని సందేహాలు తొలగిపోతాయి, వేరే ఇతర సాధనాలు ఏవి చేయాల్సిన పని లేదు. అంటే మనం నిరంతరము భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండటం వల్ల మన ఇష్టదైవాన్ని దర్శించవచ్చు. మనం వేరే ఇతర సాధన ఏది చేయాల్సిన పని లేదు. మనకున్న సమస్యలు సందేహాలు అన్నీ తొలగిపోతాయి. అంటే భగవన్నామాన్ని నిరంతరం జపించడం వల్ల మనం అనుకున్నది సాధించవచ్చు, లౌకికంగాను ఆధ్యాత్మికంగాను ముందుకెళ్ళవచ్చు.